ఐపీఎల్ రీస్కెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఫారెన్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ అందుబాటులోకి వచ్చేశారు. ముంబై ఆటగాడు విల్ జాక్స్ లీగ్ మ్యాచ్లకు మాత్రమే అందుబాటులోకి ఉంటాడు. ఇంగ్లాండ్ జట్టు వెస్టిండీస్తో వన్డే సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో జాక్ ప్లే-ఆఫ్స్ కి ముందే ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బీసీసీఐ సడలించిన ఐపీఎల్ రీప్లేస్మెంట్ రూల్ ను సరిగ్గా వాడుకుంది. విల్ జాక్ స్థానంలో భారీ హిట్టర్ ని బరిలోకి దించేందుకు రోహిత్ మాస్టర్ స్కెచ్ చేశాడు. దానికి కెప్టెన్ హార్దిక్ కూడా ఓకే చెప్పాడు. ఐపీఎల్ రూల్ ప్రకారం 12 మ్యాచ్లకు ముందు ఒక ఆటగాడిని రీప్లేస్ చేసుకోవాలి. అయితే తాజాగా బీసీసీఐ రీప్లేస్మెంట్ రూల్ ను సడలించడంతో ముంబైకి కలిసొచ్చింది. ముంబై ఇప్పటికే 12 మ్యాచ్లు ఆడేసింది. సో ముంబై ఇండియన్స్ ప్లే-ఆఫ్స్ కు అర్హత సాధిస్తే విల్ జాక్ స్థానంలో జానీ బోయర్స్టో తాత్కాలికంగా ముంబై ఇండియన్స్ లో చేరతాడు. ఇప్పటికే ముంబై జానీతో చర్చలు జరిపించింది. అయితే జానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నుండి ఎన్ఓసీ పొందితేనే అతను ప్లే-ఆఫ్స్ మ్యాచ్ల కోసం ముంబై ఇండియన్స్ లో చేరడానికి వీలుంటుంది. 2025 మెగా వేలంలో జానీ అమ్ముడుపోలేదు. పైగా 2024 జూన్ నుండి ఇంగ్లాండ్ తరపున ఏ ఫార్మాట్ లోనూ ఆడలేదు. ఈ పరిస్థితిలో ఈ ఐపీఎల్ అతనికి ఆర్థికంగానూ ఉపయోగపడుతుంది. జానీ ఇప్పటి వరకు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. టోర్నీలో మొత్తం 50 మ్యాచ్లు ఆడాడు. 144.45 స్ట్రైక్ రేట్ తో 1589 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి.